హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టెక్కీ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి పారామెడికల్ కోర్సెస్లో మనకి బీఎస్సీ ఎనెస్థీషియా బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్సుకు సంబంధించిన లాస్ట్ ఇయర్ 2019 కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్క్స్కి మనకి ఈ కోర్స్ అయితే అలాట్ అయింది అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాము. మొత్తంగా మనకి బీఎస్సీ ఎనెస్థీషియా టెక్నాలజీ అండ్ ఆపరేషన్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ మనకి 8 కాలేజెస్లో ఉంది. 8 కాలేజెస్లో కలిపి మనకి టోటల్గా 82 సీట్స్ మాత్రం ఉన్నాయి. ఏ కాలేజ్లో ఎన్ని మార్క్స్కి ఫిల్ అయ్యాయి కేటగిరీ వైజ్ అయితే మనం చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ చూస్తే కేటగిరీ ఎస్టీ. గ్రూప్ మార్క్స్ వచ్చి మీకు గ్రూప్ మార్క్స్ ఓన్లీ గ్రూప్స్లో వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ మాత్రమే ఇది 85.67%. అండ్ గ్రూప్ మార్క్స్ 514 అవుట్ ఆఫ్ 600 మార్క్స్కి మీకు 514 లాస్ట్ ర్యాంక్ ఎస్టీ వాళ్ళకి మనకి రంగరాయ మెడికల్ కాలేజ్ అయితే వచ్చింది, ఏయూ రీజియన్. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ చూస్తే గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్ 93.83% అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 563 అవుట్ ఆఫ్ 600 మార్క్స్కి అయితే ఈ బీఎస్సీ ఎనెస్థీషియా అయితే అలాట్ అయింది. నెక్స్ట్ కేటగిరీ బీసీఏ చూస్తే గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్ 95.83 అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 575/600. ఇది మనకి 575 మార్క్స్ ఇన్ బీసీఏ కేటగిరీలో వచ్చింది. సేమ్ మార్క్స్ చాలామందికి వస్తాయి ఇదే గ్రూప్లో. అందులో వాళ్ళు ఎవరైతే టాప్ ప్రయారిటీలో ఉన్నారో వాళ్ళకి మాత్రం సీట్ అలాట్ అవుతుంది. అలాగే బీసీబీ కూడా చూడొచ్చు మీరు 98% అండ్ 588 అవుట్ ఆఫ్ 600. బీసీడీ చూస్తే 97.67% అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 586 అవుట్ ఆఫ్ 600. ఇవి గ్రూప్ మార్క్స్ సంబంధించి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. నెక్స్ట్ మనకి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. ఇక్కడ కూడా మనకి ఎనెస్థీషియా కోర్స్ ఉంది. ఎస్టీ కేటగిరీలో 93.33 అంటే 560 మార్క్స్కి లాస్ట్ ఎస్టీ కేటగిరీలో సీట్ అలాట్ అయింది ఎస్వియు మెడికల్ కాలేజ్లో. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ చూస్తే 94.17% గ్రూప్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అండ్ గ్రూప్ మార్క్స్ అవుట్ ఆఫ్ 565 600కి 565 మార్క్స్ మనకి ఎస్సీ కేటగిరీలో సీట్ అలాట్ అయింది. నెక్స్ట్ కేటగిరీ బీసీఏ చూస్తే 97.33% అండ్ గ్రూప్ మార్క్స్ 584 అవుట్ ఆఫ్ 600. కేటగిరీ బీసీబీ చూస్తే గ్రూప్ పర్సంటేజ్ మార్క్స్ 96.17 గ్రూప్ మార్క్స్ 577 అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ చూస్తే 96.33 అండ్ మార్క్స్ 578 అవుట్ ఆఫ్ 600. ఇవి లాస్ట్ మార్క్స్ సంబంధించి బీసీఈ కేటగిరీ 93.33 అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 560 అవుట్ ఆఫ్ 600. ఇలా మనకి కేటగిరీ వైజ్ గ్రూప్ మార్క్స్కి ఎన్ని మార్క్స్కి అయితే వచ్చింది సీట్ అలాట్ అయ్యింది కేటగిరీ వైజ్ అయితే మనం అన్ని కాలేజెస్ రిమైనింగ్ కాలేజెస్ కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు ఓసీ కేటగిరీ అండ్ రిమైనింగ్ కేటగిరీస్ చూపించట్లేదు ఏంటి అని అడగొచ్చు మీరు. అక్కడ కాలేజెస్లో ఓసీ కేటగిరీలో అలాట్ కాలేదు. ఇంకా మీ రిమైనింగ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయి వీటిలో ఏ కాలేజ్కి ఏ కేటగిరీలో అలాట్ అయిందో ఆ కేటగిరీస్ మాత్రం నేను చూపిస్తున్నాను. అదైతే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ కర్నూలు చూస్తే కేటగిరీ ఎస్టీలో మీకు 97.17 అండ్ 583/600 అనమాట. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ చూస్తే 96.67 అండ్ 580 అవుట్ ఆఫ్ 600. బీసీఏ కేటగిరీ 95.83 అండ్ గ్రూప్ మార్క్స్ 575/600. కేటగిరీ బీసీబీ చూస్తే 93.83 గ్రూప్ మార్క్స్ వచ్చి మీకు 563 అవుట్ ఆఫ్ 600. అండ్ కేటగిరీ బీసీఈ 97.50 మార్క్స్ వచ్చి మీకు 585 అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్. నెక్స్ట్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఇది స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూట్ అనమాట. కేటగిరీ ఎస్టీ వచ్చి మనకి 79.50% అండ్ 477/600. అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చి మనకి 98.17 అండ్ 589 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్. కేటగిరీ బీసీఏ చూస్తే గ్రూప్ మార్క్స్ 92.83% గ్రూప్ మార్క్స్ వచ్చి 557 అవుట్ ఆఫ్ 600. బీసీబీ వచ్చి 94% అండ్ 564 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అండ్ బీసీడీ కేటగిరీ 96% గ్రూప్ మార్క్స్ వచ్చి 579 అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ కేటగిరీ బీసీఈ చూస్తే 98.67% అండ్ గ్రూప్ మార్క్స్ 592/600. నెక్స్ట్ కాలేజ్ వచ్చి జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ పారామెడికల్ రాజమండ్రి.
సో ఇక్కడ కూడా మనకి ఎనస్థీషియా ఉంది. సో ఎస్సీ కేటగిరీ చూస్తే 94.67%, 568 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అండ్ కేటగిరీ బీసీఏ చూస్తే 95.17% అంటే 571 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అలాగే బీసీబీ కేటగిరీలో 95% గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్, అండ్ మార్క్స్ వచ్చి మీకు 570 మార్క్స్కి అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ కేటగిరీ బీసీడి 92.17 అంటే 553 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. సో నెక్స్ట్ బీసీఈ కేటగిరీ 79.83% వచ్చింది. సో 479 మార్క్స్కి అవుట్ ఆఫ్ 600 అయితే. సో జేఎస్ఎల్ రాజమండ్రి అలాట్ అయింది. సో నెక్స్ట్ కాలేజ్ మనకి కోనసీమ ఇన్స్టిట్యూట్ కిమ్స్ అమలాపురం పారామెడికల్ కాలేజ్ ఓసీ కేటగిరీ చూస్తే 95.50 అంటే 573 అవుట్ ఆఫ్ 600కి అయితే కిమ్స్ అలాట్ అయింది ఎనస్థీషియా. నెక్స్ట్ కేటగిరీ బీసీఈ 67.17% అండ్ గ్రూప్ మార్క్స్ 385 అవుట్ ఆఫ్ 600. అండ్ బీసీబీ వచ్చి 91.17% అంటే 547 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అండ్ కేటగిరీ బీసీఏ 93.33, గ్రూప్ మార్క్స్ వచ్చి 560 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. అండ్ బీసీడీ కేటగిరీ 94.17% అండ్ గ్రూప్ మార్క్స్ 565 అవుట్ ఆఫ్ 600. కేటగిరీ ఎస్సీ చూస్తే 94.33%, గ్రూప్ మార్క్స్ వచ్చి 566 అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ జీఈఎంఎస్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ పారామెడికల్ రాజోలు. సో ఇది కూడా మనకి కేటగిరీ వైజ్ చూస్తే ఎస్సీ 91.67% అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 550 అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ చూస్తే 83.33% అంటే మనకి 500 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్. నెక్స్ట్ కేటగిరీ బీసీబీ 92% అండ్ మార్క్స్ 552 అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్. అండ్ లాస్ట్గా ఫైనల్ కాలేజ్ వచ్చి పిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ బీఎస్సీ కుప్పం అనమాట. సో ఎస్వియు రీజియన్ కేటగిరీ వచ్చి మనకి బీసీడీ కేటగిరీ, గ్రూప్ మార్క్స్ 84.50 అండ్ 507 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 మనకి బీసీడీ కేటగిరీలో అలాట్ అయింది ఎనస్థీషియా. సో కేటగిరీ బీసీఏ గ్రూప్ మార్క్స్ పర్సంటేజ్ 89.00% అండ్ గ్రూప్ మార్క్స్ వచ్చి 534 అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ చూస్తే 89.33 అంటే 536 మార్క్స్ అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్ బేస్ చేసుకొని. నెక్స్ట్ కేటగిరీ బీసీబీ 93.50, 561 మార్క్స్ అవుట్ ఆఫ్ 600. నెక్స్ట్ కేటగిరీ ఓసీ ఓపెన్ కాంపిటీషన్ గ్రూప్ మార్క్స్ 96.50, 579/600. సో అవుట్ ఆఫ్ 600 గ్రూప్ మార్క్స్కి 579కి ఓసీ కేటగిరీలో పిఈఎస్ కుప్పం బిఎస్ ఎనస్థీషియా అయితే అలాట్ అయింది. సో నెక్స్ట్ కేటగిరీ ఎస్టీ కేటగిరీ 96.83 అంటే 581 అవుట్ ఆఫ్ 600 మార్క్స్. సో ఇది మీకు టోటల్గా బిఎస్సీ ఎనస్థీషియా కాలేజ్. ఇవి టోటల్గా మీకు ఎనస్థీషియా కాలేజెస్ ఏవైతే ఉన్నాయో 8 కాలేజెస్ ఇన్ ఏపీ అండ్ దేర్ కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. సో 2019లో ఎన్ని మార్క్స్కి వచ్చింది కేటగిరీ వైజ్ ఈ కాలేజ్ అనేది మీరైతే ఈ వీడియోలో కంప్లీట్గా చెక్ చేసేవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు యూజ్ అయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.